సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు మార్కెట్ అనేది డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక బుల్లిష్ స్ప్రెడ్ అనేది నిన్న ఇనిషియేట్ చేసాం. దీంట్లో ఫస్ట్ ఏంటంటే మన యొక్క మార్కెట్ డైరెక్షన్ అనేది బుల్లిష్లో ఉంది. అందుకని మనం ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని ఏంటంటే బై చేసాం. 278 ఉన్న ఆప్షన్ బై చేసాం. తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేసాం, 152 రూపీస్ ఉన్నదాన్ని. బట్ ఫ్రెండ్స్, ఈరోజు ఏమైందంటే 40,400 కాల్ కూడా జీరో అయిపోయింది, 40,600 కాల్ కూడా జీరో అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నిన్నటి రోజున మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి దీన్ని లాంగ్ సైడ్ అనేది అంటే బుల్లిష్ సైడ్ అనేది మనం ప్లాన్ అనేది చేసుకొని ఈ యొక్క స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. సో ఈ స్ప్రెడ్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఏంటిది ఫ్రెండ్స్ అది? ఇక్కడ ఏంటంటే రిస్క్ తక్కువగా ఉంటుంది, అడ్వాంటేజ్. అదేవిధంగా మన యొక్క రివార్డ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, అది డిసడ్వాంటేజ్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మార్నింగ్ మనం ఈ యొక్క 952కి సైడ్ వేస్ అనేది తీసుకొని మార్కెట్లో ఒక వ్యూ అనేది జనరేట్ చేసుకున్నాం. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, మనం ఆప్షన్స్లో స్ప్రెడ్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఈ వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే ఈ వ్యూలో మనం స్ప్రెడ్స్ అనేవి తీసుకోవటం వల్ల ఏంటంటే కొద్దిగా మన వ్యూ అనేది స్లైట్గా వేరియేషన్ అయినా ఓకే, స్టిల్ ఏంటంటే స్ప్రెడ్స్లో మనం మనీ అనేది ఎర్న్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సినారియో మనం చూసుకున్నట్టయితే 952కి మనం 40,600 కాలు, 40,600 పుట్టు రెండు కూడా ఏంటంటే సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రెండు కూడా సెల్ అయితే అఫ్కోర్స్ హెడ్జింగ్ తీసుకుంటే మార్జిన్ అనేది తగ్గుతుంది. బట్ ఏంటంటే మనకి హెడ్జింగ్ లేకుండా ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ వ్యూ అనేది మనం సైడ్ వేస్ అనుకున్నాం. ఓకేనా, మనం అనుకునేంటి సైడ్ వేస్ అనుకున్నాం. బట్ అగైన్ ఏంటంటే ఇది బ్యూటిఫుల్ రివార్డ్ వచ్చింది, 2,400 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ మ్యాక్స్ ప్రాఫిట్. ఓకే, మనం బుక్ చేసుకుంటాం మోర్ దాన్ 1.2%, 1.3% ప్రాఫిట్ అనేది వచ్చింది. కాబట్టి ఒక రకంగా ఏంటంటే మంచి రిటర్న్ అది. సరే, ఈ విషయం పక్కన పెడితే మనం అనుకున్న వ్యూ ఏంటి? సైడ్ వేస్. బట్ మార్కెట్ ఏమైంది? బేరిష్ సైడ్ వచ్చేసింది, కిందకు వచ్చేసింది. బట్ చూడండి ఫ్రెండ్స్, స్టిల్ ఏంటంటే మనకి ఒక 507 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఎండ్ ఆఫ్ ది డేకి. పెద్ద మొత్తం కాదు, బట్ ఫ్రెండ్స్ ఇది ఈజ్ ఎ గుడ్ అమౌంట్ అనమాట. అంటే కన్సిస్టెన్సీ కానీ మనకి రిస్క్ని తగ్గించడంలో కానీ హెల్ప్ అనేది చేసింది. ఇక్కడ చూడండి, మనం అనుకున్న సైడ్ వేస్ నుంచి కంప్లీట్గా మార్కెట్ అనేది బేరిష్కి వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే మనకి 500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద స్ప్రెడ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రెడ్స్ అనేది ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మేబీ మీకు నెక్స్ట్ ఒక ఐడియా రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనం సపోర్ట్ అనేది డ్రా చేసుకుంటాం, డిమాండ్ జోన్స్ అనుకోవచ్చు. ఈ విషయం మీకు ఈ యొక్క డిమాండ్ జోన్ గురించి నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఓకే, ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏదన్నా మార్కెట్లో బయింగ్ యాక్టివిటీ కనిపిస్తే మనం ఏం చేయొచ్చు అంటే బై చేసుకోవచ్చు, బట్ కన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క ప్రీవియస్ లెవెల్స్ కానీ వాటికంటే కూడా మనం ప్రైస్ మీద ఫోకస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ప్రీవియస్గా 173 అనేది లెవెల్ కనిపిస్తుంది. ఈ లెవెల్ని బ్రేక్ చేశారు. అండ్ ప్రీవియస్గా డిమాండ్ జోన్ ఉంది 172 దగ్గర, 173. సో ఈ యొక్క జోన్ దగ్గరే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఈ హారిజంటల్ లెవెల్స్ అన్నీ ప్రైస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, ప్రైస్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ పాయింట్లో మనం చూసుకున్నట్టయితే మనకి స్పిన్నింగ్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్ ఒక అగ్రెసివ్ డౌన్ సైడ్ రావడం జరిగింది. దాని తర్వాత స్పిన్నింగ్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. దాని తర్వాత అగైన్ ఏంటంటే మనకి బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఎలా తెలుస్తుందంటే మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది తెలుస్తుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు కూడా ఫాలో అవుతున్నప్పుడు ఒకసారి అలా బౌన్స్ ఇచ్చిందంటే ఇది ఎప్పుడు కూడా మనం ఏంటంటే దీనికి టెంప్ట్ అవ్వకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్ అనమాట. ఎందుకంటే మేబీ పుల్ బ్యాక్ అయి ఉండొచ్చు. ఈ హైయర్ లెవెల్స్లో ఎవరైతే సెల్ చేశారో మార్కెట్ కిందకు వస్తే బౌన్స్ అయినప్పుడు ఏంటంటే కిందకు వచ్చినాక వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ప్రైస్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఆపోజిట్ ఉందనుకోండి, మార్కెట్ డైరెక్షన్ డౌన్, పుల్ బ్యాక్ లాగా ట్రీట్ చేస్తాం, కానీ దాన్ని ఎంట్రీ తీసుకోవద్దు. మ్యాక్స్ ఒక్కొక్కసారి వెళ్ళొచ్చు, మేబీ దట్స్ ఓకే. సో అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ అనేది మనకి సపోర్ట్ తీసుకుంటుంది 173 దగ్గర 2 దగ్గర మన స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది.
అండ్ మోరోవర్ ఏంటంటే సెకండ్ టైం మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది చూడండి. ఒకవేళ మనం కానీ లాంగ్గానే హోల్డ్ చేసామంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది, మనం ఇంకా మన ప్రైస్కి వస్తుందని హోల్డ్ చేస్తే కిందకి వెళ్ళిపోయాడు. ఓకే, సో అక్కడ నుంచి మనకు తెలియదు ఇంకా కిందకి వెళ్తాడో పైకి వెళ్తాడో అనేది తెలియదు. దాని తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, మనకి ఈ పాయింట్లో గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి ఏం చేశాడంటే ప్రీవియస్గా ఏదైతే హై ఉందో దగ్గర హై దగ్గర క్లోజింగ్ ఇచ్చాడనమాట. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా రికవర్ చేశారు ఈ క్యాండిల్లో. దాని తర్వాత మళ్ళీ సెల్లర్ దగ్గరకు వచ్చారు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యాండిల్. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై ఉందో జనరల్గా ఏంటంటే 50% బాడీ దాటిందంటేనే మనం బుల్లిష్గా కన్సిడర్ చేస్తాం. బట్ ఈ కేసులో ఏంటంటే మనకి ఇది ఫస్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ ఇది. ఓకే, ఇది సెకండ్ అటెంప్ట్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది సెకండ్ అటెంప్ట్. ఈ యొక్క హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. రైట్, దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి డబుల్ బాటమ్ లాగా అనిపిస్తుంది. చూడండి, దీన్ని మనం అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. ఇది చూడండి, ఫస్ట్ టైం అనేది మార్కెట్ పైకి వెళ్ళింది, కన్సోలిడేషన్ తీసుకుంది, స్ట్రాంగ్గా పైకి వచ్చింది. ఈ క్యాండిల్ చూడండి వెరీ బిగ్ మారుబోజు క్యాండిల్ ఇది. బట్ దాని తర్వాత మళ్ళీ బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ సమ్వేర్ ఏంటంటే సపోర్ట్ అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని ఒక రకంగా ఇది డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఉంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ని కూడా బ్రేక్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మన స్ప్రెడ్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ప్రైస్ యాక్షన్లో ఈ యొక్క క్యాండిల్ స్పిన్నింగ్ బాటమ్, మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు రావటం, మళ్ళీ సెల్లర్ అటెంప్ట్ చేయటం, మళ్ళీ బయరు అటెంప్ట్ చేయటం. నా ఏంటంటే ఆఫ్టర్ ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ స్ప్రెడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 175 అనుకుందాం, ఈ ప్రైసు 175 మనం పుట్టుని సెల్ చేసుకోవచ్చు సింపుల్గా. ఎందుకు, మనకి ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, డబుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. రైట్, ఇక్కడ ఒక బాటమ్, ఇక్కడ ఒక బాటమ్. 175ని పుట్టుని మనం ఏం చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, సెల్లింగ్కి మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి 173 పుట్టుని మళ్ళీ ఏం చేయొచ్చు అంటే మనం బై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ BUY బై. ఇప్పుడు ఇది ఏంటంటే సింపుల్గా స్ప్రెడ్ అయింది. మనకి ఇక్కడ రెండు విధాలుగా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి, మార్కెట్ పైకి వెళ్ళిందా మనకి బెనిఫిట్ వస్తుంది, ఎందుకంటే మనం బుల్లిష్లో ఉన్నాం, వయా పుట్స్ అనమాట. ఓకే, అండ్ దాని తర్వాత ఒకవేళ మార్కెట్ రేంజ్ బౌండ్లో పడింది అనుకోండి, స్టిల్ ఏంటంటే మనం హైయర్ ప్రీమియం ఉన్న పుట్టుని సెల్ చేసాం కాబట్టి ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర దీని ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా డికే అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా కూడా బెనిఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం స్ప్రెడ్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్, ఒకవేళ రెసిస్టెన్స్ ఉందనుకోండి, మార్కెట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్ డౌన్ జరిగే ఛాన్స్ ఉందనుకోండి, ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కాల్ని ఎట్ ద మనీ కాల్ని సెల్ చేసుకోవచ్చు సింపుల్గా. అదేవిధంగా ప్రొటెక్షన్ కోసం కొద్దిగా పైకి వెళ్ళి నెక్స్ట్ ఉన్న కాల్ కానీ అవతల స్ట్రైక్ కానీ వెళ్ళి ఏంటంటే కాల్ని బయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది సింపుల్ స్ప్రెడ్ ఇది. సో మనకేంటంటే ఈ యొక్క గేమ్లో ఉండాలి, ఫస్ట్ గేమ్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ సింపుల్ స్ట్రాటజీస్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. కోర్స్ ఇక్కడ ఏంటంటే రిస్క్ లిమిటెడ్గా ఉంటుంది అండ్ రివార్డు కూడా లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, మనకేంటంటే కొద్దిగా క్వశ్చన్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఇంట్రాడే లాగా, ఎందుకంటే మనం స్ట్రాటజీలో ఉన్నాం కాబట్టి. మనం ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేసినప్పుడు ఫ్రెండ్స్, ఏదైనా స్ట్రాటజీ మనకేంటంటే ఒక ఐడియా రావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు బుల్లిష్ పొజిషన్ అనేది తీసుకున్నాం కాబట్టి మ్యాక్స్ కేసు మనకి ఇక్కడ చూడండి, మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చెప్తుందన్నమాట. ఒకవేళ మార్కెట్ అనేది మనకి ఎగెనిస్ట్గా వెళ్ళింది అనుకోండి, దెన్ ఏంటంటే 3169 రూపాయలు లాస్ వస్తుంది. ఓకే, ఒకవేళ మనకు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, 1831 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ లాస్ లిమిటెడ్గా ఉంటుంది, ప్రాఫిట్ అనేది కూడా మనం ఎప్పుడైతే స్ప్రెడ్ ద్వారా వెళ్తామో లిమిటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ స్ప్రెడ్స్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా హెల్ప్ అవుతుంది, లేదు ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఓకే, ష్యూర్గా ఏంటంటే నేను మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.